విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు వైసీపీకి లైన్ క్లియర్ అయిపోయింది. అంటే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. దాంతోపాటుగా అంటే ఈ ఎన్నికకు కూటమి అభ్యర్థి దూరంగా ఉంటాడని, అసలు కూటమి పోటీ చేయదు, తెలుగుదేశం కూటమి పోటీ చేయకూడదని నిర్ణయించడం అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఒక వ్యూహాత్మక ఎత్తుగడ లేకపోతే ఏం జరుగుతోంది అనే ఒక చర్చ అయితే మొదలైంది. ఇప్పటికే అయితే కూటమి అభ్యర్థి పోటీ చేయకున్నా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కాకుండా ఉండటానికి స్వతంత్ర అభ్యర్థి ఒకళ్ళు మొత్తం కూడా ఆ పోటీలో నిలబడటంతో ఇంకా అక్కడ ఎన్నిక జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే 16వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంది కాబట్టి ఆ టైంలోగా మొత్తం కూడా ఈ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నట్లయితే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరుగుతుంది. అయితే దీంట్లో ఈ మొత్తం మీద అసలు ఇంతకాలం కూడా చర్చల మీద చర్చలు జరిపి మొత్తం కూడా విశాఖలో కార్పొరేటర్లు అందరినీ కూడా చేర్చుకొని తరువాత మొత్తం అసలు కూటమి అభ్యర్థి బరిలో దిగకుండా ఎందుకు వెనక్కి తగ్గారు అనేది అయితే ఇప్పుడు చర్చకు వస్తుంది. అయితే దీన్ని మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ కేవలం అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి దీంట్లో వైసీపీకే స్వతహాగా కూడా విజయం ఉంది. 800 ఓట్లకు పైగా దీంట్లో ఓటర్లు ఉన్నారు. దాంట్లో 500కు పైగా వైసీపీ ఓట్లే, మెజార్టీ ఓట్లు వైసీపీకి ఉన్నాయి. కాబట్టి దీంట్లో 250 టీడీపీ కూటమికి వచ్చే, అంటే వాళ్ళ కూటమి తరఫున వచ్చే ఓట్లలాగా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి దాంట్లో ఈ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరినీ కూడా చేర్చుకోవటం కానీ ఆపరేషన్ ఆకాష్ అనే దాన్ని ఉపయోగించి మొత్తాన్ని కూడా ప్రలోభ పెట్టడం అనేది టీడీపీ కూటమికి అయితే పెద్ద పని అయితే కాదు. అదే విషయాన్ని స్పష్టంగా అటు హోంమంత్రి అంతేగాని మిగతా వాళ్ళు కానీ చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే గెలిచిన ఎమ్మెల్యేలు, విశాఖ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరితో కూడా సమావేశమై దాన్ని పూర్తిగా చర్చించిన తరువాత కూటమి అభ్యర్థిని నిలబెట్టకూడదు, ఇది మనం ఒక హుందా, ఎందుకంటే వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టి తమలో కూటమిలో చేర్చుకోవటం అనేది తప్పు, ఇదొక హుందాతనంగా మనం వ్యవహరిద్దాం ఈ ఎన్నికలు అనేది అయితే చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం. అయితే ఈ నిర్ణయం వెనుక ఇంకేదైనా ఒక పెద్ద వ్యూహం ఉందా అనేది అయితే ఇప్పుడు పెద్దగా చర్చ జరుగుతుంది. ఒక వ్యూహం ప్రకారమే వైసీపీ అధినేత జగన్ కూడా బొత్సాని ఈ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. బొత్స సత్యనారాయణకి ఆ ఏరియాలో అంటే ఆ ప్రాంతంలో మొత్తం కూడా పట్టుంది. తరువాత మొత్తం ఒక సీనియర్ నేతగా ఆయన్నైతే కూటమి అభ్యర్థి పోటీ నిలబెట్టదు అనే ఒక వ్యూహాన్ని అయితే జగన్ రచించాడు. అయితే అదే ఇప్పుడు విజయవంతం అవుతోంది. అయితే బొత్సాకి వ్యతిరేకంగా కూటమి అభ్యర్థిని నిలబెట్టకూడదు అనేదైతే చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవటం వెనుక ఇంకో ఎత్తుగడ కూడా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీగా గెలిచిన తరువాత ఇక్కడ శాసన మండలిలో బొత్సానే శాసన మండలి నాటి ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇదంతా ఒక ఎత్తు అయితే మొత్తం బొత్స పార్టీ మారి కూటమి వైపు మొగ్గు చూపుతారా అనే ఒక వార్తలు కూడా ఇంతకు ముందే వచ్చాయి. ఆ నేపథ్యంలోనే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే ఉందో, ఈ కూటమికి దూరంగా ఉండి హుందాతనంగా వ్యవహరిద్దాము, కూటమి అభ్యర్థిని నిలబెట్టకూడదు అనే ఒక వ్యూహం ఏదైతే ఉందో దాని ప్రభావం తరువాత బొత్స కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందా అనే చర్చలు కూడా ఇప్పటి నుంచే మొదలయ్యాయి. ఏదేమైనా సరే ఇక్కడ ఆ రాజకీయాలని భ్రష్టు పట్టించకుండా మొత్తం కూటమి నేతలందరితో కూడా చర్చించిన తర్వాత చంద్రబాబు నాయుడు అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక పోటీకి దూరంగా ఉండటం అయితే ఒక హర్షించదగిన పరిణామమేగా అందరూ చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇక్కడ దాంట్లో లోతుగా ఇంకేదైనా జరగబోతుందా లేదా అనేది చూసినా సరే మొట్టమొదటిగా ఇప్పటికే కూడా ఎవరిని పార్టీలోకి వచ్చిన వాళ్ళు 3 కూటమిలో ఉన్న మిగతా 2 పార్టీలకి నామినేటెడ్ పదవుల విషయంలో తలలు పట్టుకుంటున్నారు. కాబట్టి కొత్తగా ఎవరిని కూడా పార్టీలోకి ఆహ్వానించి ఇవన్నీ చేస్తే
మొత్తం వాళ్ళకి కూడా ఇవంతా కూడా సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తలనొప్పులు ఇంకా భరించలేము అన్న రీతిలోనే చంద్రబాబు ఒక పక్కా వ్యూహాన్ని అమలు చేశాడు. దానికి దూరంగా ఉన్నాడు అనేది అయితే చెప్తున్నారు. ఏదేమైనా సరే బొత్స కూడా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కూటమి వైపుకు వస్తాడు అనే ఒక చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇదంతా కూడా ఈ విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక మీదైతే బొత్స గెలుపు లాంఛనమే అయినా సరే ఇక్కడైతే ఒక చర్చ అయితే తావిస్తోంది.